27 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు దీనికి సంబంధించి కార్యకర్తల్లో కానివ్వండి, మిగతా నాయకుల్లో కానివ్వండి, ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే చాలామందికి అనుమానం, ఈ 17 సెప్టెంబర్ ఎందుకు చేస్తున్నారు? ఇంతకుముందు భాస్కర్ గారి ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టుగా, ఈనాడు మనం త్రివర్ణ పతాకం ఎగురేస్తున్నప్పుడు అసలు స్వాతంత్రం మనకు రానప్పటి నుంచి అసలు అప్పుడు పుట్టనటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరందరూ అసలు అప్పుడు పుట్టలేదు, మీరు పాల్గొనడానికి హక్కు లేదంటే అసలు జనవందనమే కాదు ఈ భారతదేశంలో. తరాలు మారుతుంటాయి. గత చరిత్ర, గత తరం ఇచ్చినటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుని పోవాలి. కానీ 17 సెప్టెంబర్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి కుహనా లౌకిక వాదం కానివ్వండి, ఈ విమోచన, దీనికి సంబంధించి అప్పటి నుంచే కొంతమంది అవకాశవాదుల్లో ఒక ఆలోచన ఉండింది. కాబట్టి దాన్ని కేవలం కొన్ని కార్యాలయాలు వాళ్ళ ఆఫీసులో మాత్రమే అలో చేసి మిగతా అధికారికంగా చేయనటువంటి విషయాన్ని అప్పుడు మేము గుర్తించి చర్చించి ఒక కరపత్రాన్ని రూపొందించి 98 నాడు 1998 17 సెప్టెంబర్కు 50 సంవత్సరాలు నిండుతుంది. విమోచనే భారతదేశంలో విలీనమే, నిజాం సరెండర్ అయినటువంటి దినం. 50 సంవత్సరాల ఉత్సవాన్ని జరపడానికి మేము అదివరకే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారితో మాట్లాడడం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫారెన్లో ఉండి వెంటనే మొత్తం ఎలిమినేషన్ చేసినారు 50 సంవత్సరాల సందర్భంగా అసెంబ్లీని కానివ్వండి, మిగతా కొన్ని ప్రాంతాలను. కానీ మేము మాత్రం ఆనాడు పెద్ద బహిరంగ సభను నిర్వహించి లాల్ కృష్ణ అద్వానీ గారు ఆ సభకు వారు ముఖ్య అతిథిగా రావడం, అందులో 120కి పైగా స్వాతంత్ర సమర యోధులను ఆనాడు సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. 17 సెప్టెంబర్ను ఎన్నటికైనా ఈ ప్రాంతంలో, అంటే హైదరాబాద్ సంస్థానంలో, మరాఠా కానివ్వండి, కర్ణాటక, తెలంగాణలో, ఈ 3 ప్రాంతాల్లో అధికారికంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. తెలంగాణ విమోచన అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మరుగున పడడం అనేది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని ఆనాడు ప్రకటించడం జరిగింది. అద్వానీ గారు దాదాపు 120 మంది సమర యోధులకు స్వయంగా వారు పోయి, ఆనాడు 3 స్టేజ్లు వేయడం జరిగింది. స్వయంగా వారు పోయి వారందరికీ కూడా శాల్వాలు కప్పి సన్మానం చేయడం జరిగింది. ఒకవేళ ఆనాడు ఆ కార్యక్రమం జరగకపోయినట్టయితే చనిపోయినటువంటి పెద్దలు వందే మాతరం రామచంద్రరావు గారు కానివ్వండి, నిజాం మీద బాంబు వేసినటువంటి పవార్ కానివ్వండి, ఇంకెంతో మంది వారికి మళ్ళీ అవకాశమే కలిగేది కాదు అసలు. ఇప్పుడు అందరూ గతించుకున్నారు. అత్యున్నత మహారథులందరూ కూడా ఆనాడు ఆ సమావేశంలో రావడం జరిగింది. ఆనాడు డిమాండ్ ప్రధానమైంది. ప్రభుత్వం మొదలు ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినంగా దీన్ని ప్రకటించాలని, విమోచన దినంగా ప్రకటించిన తర్వాత దీని ఉత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పిల్లల పాఠ్యాంశాల్లో దీన్ని ఒక పాఠంగా ఉంచాలని, కుమరం భీం, షహబుల్లా ఖాన్ తదితర మహనీయులు వాళ్ళ యొక్క విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపన చేయాలని, ఏదో పోరాట ఘట్టాలున్నాయో బైరాన్పల్లి కానివ్వండి, పర్కాల కానివ్వండి, నల్గొండలో చాలామంది సోదరులు, ఎన్నో పార్టీలకు అతీతంగా ఉద్యమం నడిచింది ఎన్నో సంవత్సరాలు. మళ్ళీ ఆంధ్ర మహాసభ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని కావచ్చు. కానీ పార్టీలకు అతీతంగా, నిజాము వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని విమోచన చేయాలనేటువంటి ఉద్యమం పార్టీలకు అతీతంగా గొప్పగా జరిగింది. మొట్టమొదటి సత్యాగ్రహంలో రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో, కమ్యూనిస్ట్ నాయకులు రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో సత్యాగ్రహం చేయడం జరిగింది. అందరూ కమ్యూనిస్టులు ఉన్నారు, ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం. ఆ ఉద్యమ క్రమంలో ఎంతోమంది త్యాగాలు చేసినారు. ఎంతోమంది ఎక్కడెక్కడ చనిపోయినారో చూడడానికి 27 సంవత్సరాలు చాలా మేము ప్రయత్నం చేసినాము. గ్రామాల్లో కుప్పలుగా గడ్డివామలలో వారేసి దానం చేయడం జరిగింది నిజాం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ.
అయితే ఇంతవరకు ఎంతో ప్రయత్నం చేస్తే మొత్తానికి ఒక కొమరం భీం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినారు. అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఒకరోజు మొదలే దత్తాత్రేయ గారు, మన ఇప్పుడున్నటువంటి త్రిపుర గవర్నర్ మరి ఇంద్రసేనారెడ్డి గారు, తర్వాత మేమందరం కలిసి జీబులో పోయి అప్పుడు కొమరం భీం విగ్రహాన్ని మేము తయారు చేసి, మీరు ఒకవేళ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టాపన చేయకపోతే మేమే చేస్తాం ట్యాంక్ బండ్ అని హెచ్చరిస్తే అసెంబ్లీ ముందు వెంటనే ఉత్తర్వులు జారీ చేసినారు. కొమరం భీం విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టాపన చేయడానికి సిద్ధంగా ఉందని. అందులో ఏం చేసినారంటే అది పొరపాటులో గ్రహపాటో కానీ మాకు క్రెడిబిలిటీ ఇచ్చినారు. మా ఫోటో తర్వాత మా రెఫరెన్స్ కూడా ఇచ్చినారు. ఆనాడు 17 సెప్టెంబర్ నాడు మరి మేము చేసినటువంటి అది ఆ పేపర్లో, హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆ ఫోటో యొక్క క్లిప్పింగ్స్ ఆ జీవోలో రాసి కొమరం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినాం. అప్పుడే అనుకున్నాం మేము విజయాన్ని తప్పకుండా మమ్మల్ని వరించబోతుంది అనేటువంటి ఒక భావన మాకు కలిగింది. దాని తర్వాత షౌబుల్లా ఖాన్ గారి విగ్రహం కూడా పెట్టాలి. ఆయన పేరు చిన్న లైబ్రరీ ఎక్కడ ఉంది. మొత్తానికి షౌబుల్లా ఖాన్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి విలేకరులందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనాడు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ది సాగా ఆఫ్ లిబరేషన్ స్ట్రగుల్ అని ఒక 1000 పేజీల పుస్తకాన్ని ఇక్కడ న్యూసెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉంది, తర్వాత మిగతా వాళ్ళు రచించి వాళ్ళు ఏం రాసినారంటే, ఈ భారతదేశంలో ఎంతోమంది మంగళ పాండే నుంచి ఇంకెంతోమంది మహనీయులు, భగత్ సింగ్ గారి నుండి ఎంతోమంది చనిపోయినారు, తర్వాత పోరాటంలో చనిపోయినారు.